హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు. అందరూ ఎట్లా కూడా మంచిగా ఉన్నాం, మేము కూడా మంచిగా ఉన్నాం. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చి ఒక వారం 10 రోజులు అవుతుంది అంతే, మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళకి దీపావళి నోములు ఉన్నాయి. సో దానికోసం వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎల్లమ్మ పండుగ చేసినాం ఆ టైంకి. సో తిరిగి అలసిపోయి ఉన్నామని పోలేదు. సో ఈసారి పోదామని బాగా గట్టిగా ఫిక్స్ అయినాము. బట్ ఫిక్స్ అయిన ఒక 1 డే బిఫోర్ నైనిషాకి బాగా దగ్గు జ్వరం ఉందన్నమాట. 2 days నుంచి ఉంది. ఈరోజు పర్వాలేదు, బట్ స్టిల్ నేను ఇంకా ధైర్యం చేయలేకపోతున్నా, పోదాము అని గట్టిగా ఫిక్స్ అవ్వలేకపోతున్నా. సో పోతామా లేదా అనేది. అండ్ దీపావళి నోములు ఉన్నాయి అమ్మ వాళ్ళకు. సో దానికోసం మిస్ కావద్దని ఉంది నాకైతే. సో చూద్దాం, వెళ్తామా వెళ్ళేది ఉంటే ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్తాము, లేదు అంటే ప్లాన్ క్యాన్సిల్ అయినట్టే. సో ఇందాక లేచినాము. ఈరోజు సమీక్షకి నో బ్యాగ్ డే అనమాట. సో అందుకని స్కూల్కి పంపట్లేదు. నాకు హడావిడి అవుతుంది అండ్ నాకు కొంచెం వర్క్ ఉంది. సో తనని పొద్దున్నే హడావిడిగా రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అండ్ మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చేసరికి తనని పిక్ చేసుకోవాలి, అంటే వెళ్ళే టైం కల్లా తనని పిక్ చేసుకోవాలి. సో ఎందుకు హరీ బరీ అవుతుంది అనేసి ఇంకా నేను పంపలేదు. తను ఎట్లాగో నో బ్యాగ్ డే కదా, ఏం ఉండదు అనేసి. సో తనని లేపలేదు, నేను చిన్న పాప లేచినాము. ఫ్రెష్ అయ్యి తను పాలు అవుతుంది. కొద్దిగా చపాతీ నైట్ చపాతీ చేసిన అది తినింది కొంచెము. ఇప్పుడు నేను కూడా ఒక చపాతీ తినేస్తున్నా. యాక్చువల్లీ నేను ఇంట్లోనే పిల్లల కోసం అని పీనట్ బటర్ చేసిన. యాక్చువల్లీ ఇది వాళ్ళు చూపించిన వీడియోలో చూపించినట్టుగా మనకు ఒక క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా, అలా రాలేదు, పొడి పొడిగా వచ్చిందనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే నేను పీనట్ బటర్ ఆల్రెడీ రెడీమేడ్ తెచ్చుకొని చూసిన, అది అస్సలు టేస్ట్ నాకు అస్సలు నచ్చలేదు. అది లైట్గా ఉంది ఆ స్మెల్, అదంతా సో నచ్చలేదు. బట్ ఇది చాలా బాగుంది టేస్ట్. బట్ పిల్లలకు దగ్గు జలుబు ఉందనేసి నేనే తింటున్నా, వాళ్ళ కోసం చేసుకొని నేనే బ్రెడ్ మీద అట్లా పెట్టుకొని తింటున్నా. బట్ డైలీ బ్రెడ్ తినడం మంచిది కాదు కాబట్టి సో నైట్ చపాతీలు ఎక్స్ట్రా చేసిన. సో చపాతీలోకి పెట్టుకొని రోల్ చేసుకొని తిందామని. ఎందుకంటే పొద్దున పూట మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కదా, అంటే పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయి పూజ చేసుకునే వరకు ఏమీ తినము. నేను కొన్ని డేస్లో వీక్లో 2 days అట్లా తినను అంతే. మిగిలిన డేస్ అన్నీ స్నానం చేయకమంటే ముందు కూడా తినేస్తా కొన్ని టైమ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, అట్లా తినకుండా ఉంటే లో బీపీ వచ్చి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి. సో బట్ స్టిల్ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ అందులో దాన్ని కవరప్ చేయడానికి ఇట్లాంటిది ఒకటి అనమాట. తినేది ఏదో టీ, ఇది వరకు అయితే టీ ఆర్ కాఫీ తాగేదాన్ని. దానికంటే బెటర్ ఇది అనిపించింది నాకు. కొన్ని వాటర్ తాగేసి ఇది చపాతీ ఉంటే చపాతీ, బ్రెడ్ ఉంటే బ్రెడ్ అందులో స్ప్రెడ్ చేసుకొని తినేస్తే మనకు మంచి ప్రోటీన్ అందుతుంది, ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది కదా ఆ టైంకి. సో అందుకనేసి ఇది పెట్టుకున్నాను అనమాట. మస్తు మంచిగా ఉండే టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, యూ గోనా లవ్ ఇట్. తిందాము. తినేసిన తర్వాత వర్క్ చేసుకుందాం. జనరల్గా నేను ఎప్పుడు ఊరికి వెళ్ళాలని ఫిక్స్ అవుతానో అప్పుడే నాకు వర్క్ ఉంటుంది. మామూలు టైంలో అస్సలు వర్క్ ఉండదు. అప్పుడు ఖాళీగా టైంపాస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎటైనా వెళ్ళాలి, ఏదైనా ప్రోగ్రామ్ అన్నప్పుడే నాకు ఈ కుట్టుకునే పని ఉంటుంది అనమాట. గిరాకు వస్తుంది. సో తప్పదు, ఇంకా వచ్చినప్పుడే మనం కుట్టుకోవాలి కాబట్టి మనకు కావాల్సినప్పుడు అవి రావు, అవి వచ్చినప్పుడు మనం కుట్టుకోవాలి. సో ఒక 2-3 ఉంటే కుట్టేసి పక్కకు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయ్యి, మొన్న దీపావళికి మేము మా ఇంటి కాడ ఉన్నాం కదా, సో అప్పుడు మా తమ్ముడు మా కోసమని ఇక్కడనే పటాకులు తెచ్చి ఇక్కడ ఇచ్చేసిపోయిండు. బట్ మేము వచ్చేసరికి నైట్ అయింది కదా, అందుకని మేము కాలలేదు. అప్పటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు కాలుదాంలే అని అట్లనే దాచిపెట్టినా నేను. యాక్చువల్లీ దీపావళి నెక్స్ట్ డే కూడా కాలుస్తారు ఊళ్ళలో, బట్ ఇక్కడ కాలలేదు, అందుకని మేము కూడా కాలలేదు అనమాట. నేను ఎందుకు పటాకులను చూసి అంత ఎగ్జైట్ అయినా అంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్దగా ఉంటాయని, చిచ్చుబుడ్లు అవన్నీ. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దగా ఉన్నాయి అనమాట పటాకులన్నీ. అందుకే సర్ప్రైజ్గా ఫీల్ అయినా నేను. అందులో కొన్ని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పినా కదా, అందులో కొన్ని హాఫ్ చేసి హాఫ్ ఇక్కడ కలుద్దాం కార్తీక పౌర్ణమి రోజు, మిగిలిన అక్కడ కలుద్దాము. సో ఇన్ని పిల్లలు ఎట్లా ఇక్కడ కాలరు, అక్కడ పోతే నేను కాలవచ్చు, తమ్ముడు వీళ్ళందరూ పిల్లలందరూ కాలుస్తారు అన్నట్టుగా ఇంకా అన్నీ ప్యాక్ చేసిన పటాకులు కొన్ని సగం ఆఫ్ చేసి కొన్ని అక్కడికి కొన్ని ఇక్కడికి లాగా. అండ్ పొద్దునంటే పొద్దునేం కాదు 11:30 అట్లా అయింది. ఆ టైంకి
మా తమ్ముడు వచ్చి సమీక్షని పిక్ చేసుకొని తీసుకెళ్తుండు బైక్ పైన. నాకు ఇద్దరితోటి బస్సులో కష్టమవుతుందని వాడు బైక్ పైన తీసుకెళ్తుండు సమీక్షని. పడుతుందా? బాయ్ బాయ్. మా పెద్ద మేడం పొద్దున పోయిందనమాట ఊరికి. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయినాము. 4:30కి అట్లా మాకు మా ఊరు బస్సు ఉంటుంది, డైరెక్ట్ విలేజ్ బస్సు. సో అది కాకుండా మేము 3:30కి పోయి సిద్దిపేట బస్సు ఎక్కినాము. డైరెక్ట్ సిద్దిపేటలో దిగుదాం, అక్కడ కొంచెం పని ఉంది అనేసి. సో ఇక్కడ సెండ్ ఆఫ్లు నడుస్తున్నాయి అనమాట మా వారివి నావి. అవును, ఫస్ట్కి 8కి మధ్యలో వారం ఉంది కదా, ఎట్లా? ఇవాళ ఫస్ట్ కదా. సరే బాయ్ బాయ్. నేను ఆల్రెడీ చెప్పిన సమీక్షకు అస్సలు బాగాలేదని. తన ఫేస్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. తను చాలా అప్సెట్గా ఉంది. ఐ మీన్ హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది తనది. కోల్డ్, కాఫ్, ఫీవర్. అసలు ఫీవర్ అయితే హై ఫీవర్ 103, 104 అట్లా వచ్చింది. కోల్డ్, కాఫ్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది. సో నేను వెళ్తూ యాక్చువల్లీ నేను వెళ్ళడానికి మెయిన్ రీజను హాస్పిటల్ చెకప్ కూడా ఉంది తనకి. సో మంత్లీ చెకప్. సో దానికి అటెండ్ అయిదాము. మళ్ళీ సిక్ అయింది, 15 డేస్లోనే మళ్ళీ సిక్ అయింది తను. సో నాకు రీజన్ కావాలి ఫస్ట్ తను ఎందుకు సిక్ అవుతుంది అనేది అనేసి తెలుసుకుందామను అని మేము వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ దానికి ఎట్లా నేను ప్రాపర్గా ఎట్లా తనకి ఇట్లా సిక్ కాకుండా నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. వచ్చేది వింటర్ కాబట్టి నేను నాకున్న డౌట్స్ అన్నీ అడిగిన డాక్టర్ని, చాలా పేషెన్స్గా ఆయన చెప్పిండు. సో నేను ఇక్కడికంటే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది ఎందుకు అంటే ఎంతసేపు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా. దీనికి ఇది రీజన్, దీనికి ఇది రీజన్, దీనికి ఇది రీజన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అందుకే నేను అక్కడికి వెళ్ళి చూపెట్టుకొని ఇంక మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా పొద్దున్నే పూజ కదా. సో కేదారేశ్వర నోము, దానికోసానికి పువ్వులు గిట్లా గుచ్చుతున్నాము. సో డాక్టర్ చెప్పిన దాంట్లో మెయిన్ నెప్లైజేషన్ ఖచ్చితంగా ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి పెడతానే ఉండండి. అప్పుడే తనకు కాఫ్, కోల్డ్ నుంచి రిలీఫ్ వస్తుందని చెప్పారు వాళ్ళు. అందుకనే ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి నైట్ కూడా లేచి పెట్టినా నేను. వితిన్ 1 డేలోనే నాకు రిజల్ట్ కనిపించినట్టుగా అనిపించింది. అంటే 4 అవర్స్కి ఒకసారి పెట్టినా నేను నైట్ కూడా లేచి. సో దానివల్ల చాలా రిలీఫ్ అనిపించింది తనలో నాకు కనిపించింది. కొంచెం ముందు రోజు కంటే ఆ రోజు కొంచెం యాక్టివ్గా ఉండింది, మంచిగా ఆడుకుంది. సో అట్లా నేను మంచిగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే ఇట్లా టాడ్లర్స్ కానీ 1 year ప్లస్ ఉన్న బేబీస్ కానీ కోల్డ్ కాఫ్తో ఇబ్బంది పడితే నెప్లైజేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అనమాట. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా అది మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు అట్లాంటిది బెస్ట్. సిరప్లు ఏంటంటే అది మనము వాళ్ళు చెప్తారు కదా ఇన్ని డోసులు పడ్డాకే తక్కువ అవుతుంది మినిమం అని చెప్తారు కదా. సో అన్ని డోసులు పడ్డాకే తక్కువ అవుతుంది. సో ఇన్స్టెంట్గా అంటే మనకి నెప్లై చేసాను. సో తనకైతే మంచి రిలీఫ్ వచ్చింది. సో నెక్స్ట్ డే మార్నింగే లేచి, ముందు రోజు పువ్వులు వచ్చినాము, నెక్స్ట్ డే మార్నింగే లేచి అమ్మ పూజ ఇట్లా చేసుకుంటుంది. సో నైనిష కొంచెం యాక్టివ్ అయింది అని చెప్పిన కదా. సో తను ఆడుకుంటుంది అనమాట, అమ్మతోటి పోయి పూజ చేస్తుంది. తను కూడా పూజ గదిలో అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది మా నైనిష. సో రోజు చేసుకునే పూజ అయితే అమ్మది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము స్నానాలు చేసుకొని నోము పనులు అయితే మొదలు పెట్టేసినాము. అందులో ఫస్ట్ది పందిరి వేస్తారు నోముకి. ఆ పందిరి లాస్ట్ ఇయర్ వేసిన పందిరి ఉంటాయి కదా, వాడిపోయిన ఆకులు అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్తవి తేవాలన్నమాట. అవన్నిటిని తీసేసి కొన్ని పందిరి వేయడానికి కట్టెలు పెడతారు. ఆ కట్టెలన్నింటినీ కావాలనుకుంటే కుదిరితే ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ కొత్తవి పెట్టుకోవచ్చు. అసలు ఆ రోజు వర్షం చూడాలి, పొద్దున్న లేవగానే వర్షం పడుతుంది. అసలు ఈరోజు చేస్తామా అది ఇంట్లో వ్రతమే, బట్ స్టిల్ వర్షం పడితే కొంచెం యాక్టివ్నెస్ ఉండదు మనుషులలో. సో ఇంట్లోనే కట్టేసినట్టుగా అయిపోతుంది. సో బయటికి వెళ్ళి ఇది బయట నుంచి తెచ్చుకునే వస్తువు, చేసుకునే పూజ ఇంట్లో అయినప్పటికీ బయట నుంచి తెచ్చుకునే వస్తువులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ రోజు వర్షం పడింది, ఒక 1 hour ఆగిపోయింది. పొద్దున ఒక 1 hour గ్యాప్ ఇచ్చిందనమాట. ఆ 1 hour గ్యాప్లో బయట చేసుకునే పనులన్నీ చేసుకోవాలని ఇంకా ఆ పందిరి కట్టెలు తీసుకొచ్చి అవన్నిటిని కడిగి మా తమ్ముడు అక్కడ పెట్టేస్తుండు. అండ్ ఇంకొక మేజర్ పని ఉంది, అదేంటంటే పొప్పడేయడం.
సో మనం కేదారేశ్వర వ్రతంలో చూస్తామన్నమాట ఈ పొప్పడి వేయడం. ఇక్కడ దీన్ని వేసింది పొప్పడి అంటారు. దీన్ని సున్నం జాజుతో కలిపి బాక్స్ లాగా గీస్తారు. ఫస్ట్ 11 లైన్స్ కలిపి బాక్స్ లాగా గీసి అందులో ఒక దాంట్లో సున్నం ఒక దాంట్లో జాజు కలిపి ఇట్లా స్క్వేర్ షేప్ లాగా వేస్తారు. దానిపైన పాములు, త్రిశూలము, చెట్టు, ఒక పిట్ట ఇట్లా అన్నీ ఒక గోడకి వేస్తారు. దాని కింద గద్దెలాగా వేస్తారనమాట. పుట్టమన్ను తెచ్చి గద్దెలాగా చేసి అందులో వాళ్ళకున్న ఆ కుండలు అందులో కూర్చోబెట్టేటట్టుగా గద్దెలాగా చేస్తారనమాట. కేదారేశ్వర వ్రతంలో ద మెయిన్ పార్ట్ అదే పొప్పెడ అనమాట. పొప్పెడ అండ్ పందిరి కూడా. ఈ కేదారేశ్వర నోములో ఇంకొక థింగ్ మనం నోటీస్ చేసేది ఏంటంటే బోనాలు ఇంటోళ్ళే వండుకోవాలి, పొప్పెడ ఇంటోళ్ళే వేసుకోవాలి. అండ్ ఆడ గద్దు ఉంటుంది ఒకటి మనకి కేదారేశ్వరలో ఈ బోనాలు పెట్టడానికి, ఆ కుండలు పెట్టుకోవడానికి, అది ఇంటోళ్ళే ఉదించుకోవాలి. జస్ట్ మనం హెల్పింగ్కి మాత్రమే ఉంటాము ఈ కేదారేశ్వర నోములో. మిగిలిన పనులన్నీ ఇంటోళ్ళే చేసుకోవాలి. అండ్ బోనాలు ఉండేటప్పుడు ఫర్ షూర్గా అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే మాట్లాడితే ఆ తుంపిర్లు అందులో పడతాయి అనేసి ఆ బూరెలు చేసేటప్పుడైనా ఆ దేవుని కాడికి సంబంధించి కొన్ని బూరెలు ఫస్ట్ దేవుని కాడికి ఎన్నెన్ని కావాలో అన్ని బూరెలు వాళ్ళే చేసుకుంటారు. వంటలు దేవుని కాడికి కావాల్సిన వంటలు వాళ్ళే చేసుకుంటారు. మనము పోయిన వాళ్ళం ఏం హెల్ప్ చేస్తామంటే అందరికీ వంట సపరేట్గా చేస్తాము, దేవునికి వంట సపరేట్గా చేస్తాము. సో అందరికి చేసే వంటలో మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. దీనికి మాత్రమే మనం కావాలి. లేదంటే ఇది మొత్తం వాళ్ళకి ఇంటోళ్ళకే ఎక్కువ పని ఉంటుంది. పోయిన వాళ్ళు అంటే మనకు తక్కువ. సో మనం జస్ట్ హెల్పింగ్కి మాత్రమే యూజ్ అవుతాం అనమాట వాళ్ళకి. సో మా నైనిష పడుకుంది. సో కాస్త టైం దొరికింది నాకు. ఆ టైంలో కూడా సో ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి నెప్లైజేషన్ పెట్టాలి కాబట్టి నేను అది కూడా కంటిన్యూ చేస్తూ స్టిల్ నేనేం హెల్ప్ చేయట్లేదు. జస్ట్ కొద్ది అక్కడక్కడ హెల్ప్ పొద్దుగానే చేసేసిన అనమాట. మా నైనిష లేవక ముందుకు రాత్రి పువ్వులు కూర్చోవడం, చిక్కుడుగా దింపడం ఇట్లాంటి చిన్నవన్నీ మిగిలినవి మా అత్తమ్మ. ఈమె మా అత్తమ్మ అనమాట, మా మెయిన్ అత్త అనమాట. అందుకే మెయిన్ అత్త అంటారు. బూరెలు చేస్తుంది. సో దేవుని కాడికి మా అమ్మ చేసేసుకొని పక్కకు జరిగింది. ఇప్పుడు మేము మా అందరి కోసమని బూరెలు చేస్తున్నాము. సో బూరెల గురించి ఈ థింగ్ అంటారు. మీకు తెలుసా నాతో షేర్ చేసుకుంటూ తెలిస్తే, తెలియకపోతే నేను చెప్తా వినండి. నోసుకున్నోనికి నోంబూరే దక్కుతుంది అనమాట. ఇది ఒక నానుడి. అప్పుడు వెనకట ఫుడ్కి చాలా కష్టంగా ఉండేది కదా. సో ఈ నోంబూరెలు ఆన్ కౌంట్ చేసేవాళ్ళంట. ఇన్నే అంటే ఒక 21, 31, 50 ఇట్లా కౌంట్ మీద చేసేవాళ్ళంట. సో ఎవరైతే ఫస్ట్ బంతిలో కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే నోంబూరే దక్కేదంట. సో అట్లా అనేవాళ్ళంట. నోసుకున్నోనికి నోంబూర దొరుకుతుంది, వెనక చిరిపోయినోనికి ఆ నోంబూర దొరకదు. ఎందుకంటే అప్పుడు ఇంత ఫుడ్ ఇవన్నీ ఇన్ని ఎక్కువ లేవు కదా. సో తక్కువ, ప్రతిదీ తక్కువ ఆన్ కౌంట్ చేసేవాళ్ళు కాబట్టి నోసుకున్నోనికి నోంబూర దక్కుతుందని ఇట్లా నానుడు చెప్పేవాళ్ళంట. మా అత్తమ్మ బూరెలు చేసుకుంటూ నాకు చెప్తుంది. ఇప్పుడంటే అందరికి తిండి ఎక్కువ అయిపోయి తింటలేం, కానీ అప్పుడు బూరెలు అంటే వామ్మో ఎంత ఇష్టంగా తింటుండేమే మేము. నాకైతే మస్తు ఇష్టం నోంబూరెలు. మా అమ్మ చేస్తే కొట్లాడుతుంటాం మేము అని చెప్తుంది మా అత్తమ్మ. ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందంటే మర్రాకులు అండ్ మోత్కాకులు కలిపి ఇస్తారాకు గుడుతుంది. ఈ ఇస్తారాకే మనం ఆడ దేవుని కాడ నైవేద్యం పెట్టడానికి అండ్ దేవుని సామాన్ అన్నీ పెడతారనమాట. వీటికి మర్రుడలు ఇంకేమేమో చెప్పింది మా అత్తమ్మ. కొన్ని రకాల అన్నీ గొలుసు అంటే మట్టి, ఇసుక మట్టి కూడా కాదు, ఇసుక. ఏది చెరువులలో బాయిల నుంచి తీసినది లేదంటే కొట్టుకొచ్చినది. పొద్దున ఎడ్లు కూడా నడవని ఎడ్లది అడుగు కూడా పడని ఆ ఉసుక తీసుకురావాలన్నమాట. దాన్నే గొలుసు అంటారంట. అదే మెయిన్ అనమాట ఈ కేదారేశ్వర నోములో. ఆ గొలుసు, వరి గొలుసు, ఇంకొక 10, 12, 21 ఎన్ని రకాలు తెచ్చి ఆడబెట్టిరనమాట. ఆకులు, ఊడలు, ఏర్లు, కాయలు, కొమ్మలు ఇట్లా అన్నీ తెచ్చిపెట్టిరు. ఇవన్నీ మెయిన్ అనమాట మన కేదారేశ్వర నోములో. కొందరికి కౌంట్ ఉంటుందంట, కొందరికి రాశి ఉంటుందంట. మా అమ్మ వాళ్ళది రాశి, కౌంట్ ఏముండదు. కౌంట్ ఉన్న వాళ్ళకి అన్నీ 21 తెచ్చి పెడతారనమాట. వీళ్ళకి రాశి కాబట్టి కౌంట్ ఏం లేదు. మా అమ్మ కేదారేశ్వర వ్రతానికి సంబంధించిన నోముకు సంబంధించిన బోనాలన్నీ ఉదించుకుంది. వంటలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. అన్నం, పసుపన్నం, పప్పు, ఇంకేమున్నాయి, తెల్లన్నం, పొద్దడిది, సాంబార్లో ఒక్కొక్క ముక్కలు కొన్ని అయినాయి. వంకాయ టమాటానా, చిక్కుడుగా వంకాయ ఒక దగ్గర ఉండరా. బెల్లం పూరీలు
ఆల్రెడీ బెల్లం అన్నం, పసుపు అన్నం, వీటిలో పెరుగు ఇంకా పచ్చిపులుసు. పెరుగు రెండో దగ్గర నేను ఆల్రెడీ. ఈ వ్లాగ్లో జస్ట్ మేము ఊరికి వెళ్ళడము ప్రిపరేషన్ ఇది మాత్రమే పెట్టినమాట. యాక్చువల్లీ నేను అస్సలు అనుకోలే ఇవి 2 పార్ట్లుగా చేస్తాను, బట్ ఏ క్లిప్ నాకు కట్ చేయబుద్ధి కాలేదనమాట. అన్ని మెయిన్ క్లిప్స్ మిస్ అవుతున్నాయి, మరి అన్నీ ఒకటే దాంట్లో ఇంక్లూడ్ చేయాలంటే. సో అందుకనే పార్ట్ 2 కూడా పెడుతున్నా. అది యాక్చువల్ వ్రతం ఎట్లా జరిగింది అనేది ఆ వ్లాగ్లో వస్తుంది. సో అన్నీ ఒక దాంట్లో పెడితే మీకు అర్థం కాదు, నాకు కూడా చాలా క్లిప్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అందుకనే ఇంకొక వ్లాగ్ కూడా పెట్టబోతున్నా, పార్ట్ 2 వస్తుంది. సో అది మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసు, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్, స్టే ట్యూన్డ్.